ఇంపార్టెంట్ కూడా. ప్రాబ్లం నెంబర్ 1. రైట్. దీనిలో ఓకే. Two systems of rectangular axis, two special problems maybe. Two systems of rectangular axis have the same origin, అంటే రెండిటికి టూ సిస్టమ్ ఆఫ్ రెక్టాంగులర్ యాక్సిస్ కి ఆరిజిన్ మాత్రం సేమ్ గా ఉంది అంటాడు. సేమ్ ఆరిజిన్. ఇఫ్ ది ప్లేన్ ఇంటర్సెక్ట్స్ దెమ్, ఇది ఎగ్జామ్ కి ఇస్తారమ్మా, నోట్ చేసుకో. ఇఫ్ ది ప్లేన్, ఇఫ్ బి కాదు, ఇఫ్ ఏ ప్లేన్ అందాం. బి అంటే మనకి తప్పు వస్తుంది. ఇఫ్ ఏ ప్లేన్ ఇంటర్సెక్ట్స్ దెమ్ అంటే రెండు రెక్టాంగులర్ సిస్టమ్ ఆఫ్ రెక్టాంగులర్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తా ఉంది. ఇఫ్ ఏ ప్లేన్ ఇంటర్సెక్ట్స్ దెమ్ at distances small a, small b, small c. ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అని చెప్పేది OX OY ఇట్లా అనుకోండి, డౌట్ రాకూడదు. ఏంది స్మాల్ ఓ, ఇది స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్ అనుకోండి. నేనేం చేస్తానంటే కొంచెం ఇట్లా మారుస్తాను. దీన్ని క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై, క్యాపిటల్ జెడ్ అంటాం. ఈ విధంగా కోఆర్డినేట్ యాక్సిస్ కి అన్నిటికీ కూడా ఏమైంది, హ్యావ్ ది సేమ్ ఆరిజిన్. ఈ రెండింటికి కూడా రెండు కోఆర్డినేట్ యాక్సిస్ కి అంటే నేను చెప్పేది ఇది ఓ క్యాపిటల్ ఎక్స్ కి, ఓ క్యాపిటల్ వై కి, ఓ క్యాపిటల్ జెడ్ అనుకోండి, క్యాపిటల్ జెడ్ అనుకోండి. దీనికి కూడా ఆరిజిన్ వచ్చి ఇదే అవుతుంది. ఓ ఎందుకంటే స్మాల్ జెడ్ అనుకుందామా, ఇది స్మాల్ జెడ్ అనుకోండి. స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్ అంటే ఇది ఒక కోఆర్డినేట్ యాక్సిస్. దీనికి కూడా ఆరిజిన్ అనేది ఓ అనేది అవుతుంది అంట. అండ్ ఇప్పుడు ఏమైంది, ఒక ప్లేన్ వచ్చి ఈ రెండు కోఆర్డినేట్ సిస్టమ్ ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎక్కడెక్కడంటే స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి దగ్గర, అండ్ A1, B1, C1 దగ్గర, A1, B1, C1 దగ్గర రెస్పెక్టివ్లీ ఒక ప్లేను ఈ రెండు కోఆర్డినేట్ సిస్టమ్ ఆఫ్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తారు రెస్పెక్టివ్లీ ఫ్రమ్ ది ఆరిజిన్. Then prove that right, a to the power of -2 plus b to the power of -2 plus c to the power of -2 is equals to a1 to the power of -2, b1 to the power of -2, c1 to the power of -2 అని ప్రూవ్ చేయండి అంటాడు. ఇది ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ జస్ట్ చూడండి. ఎవరైతే క్లాస్కి రాలేదో మీకు ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టించేదానికి అవకాశం లేదు. ప్రిన్సిపాల్ స్ట్రిక్ట్ గా చెప్పినారు. ఎవరైతే రాలేదో వాళ్ళకి చెప్పండి. 5 మందికి చెప్పుకుంటాను నేను పాట. కానీ రైట్, ఇప్పుడు ఏం చేద్దాము, అది ఇక్కడ నేను పక్కన బొమ్మ వేసాను కదా, దాని ప్రకారంగా జస్ట్ చూడండి. లెట్ O small xyz and O capital XYZ be two coordinate frames. Be two coordinate
ప్లేన్స్, 2 కోఆర్డినేట్స్ ప్లేన్స్ అని అనుకోండి. 2 కోఆర్డినేట్స్ ప్లేన్స్ having the same origin, having the same origin. వీటికన్నిటి కూడా ఆరిజిన్ వచ్చి ఓనే, క్యాపిటల్ ఓనే అవుతుంది అంటాడు. దట్ ఈస్ హ్యావింగ్ ది సేమ్ ఆరిజిన్ అని అనుకున్నాం. నెక్స్ట్ ఏమన్నామంటే ఆ బొమ్మ గుర్తుపెట్టుకోండి. లెట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇంటర్సెప్ట్స్ చేశాడు. స్మాల్ ఏబిసి, A1 B1 C1. ఇంటర్సెప్ట్స్ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్స్ ఏమవుతాయి దాని ప్రకారంగా రాస్తున్నాం. లెట్ ది ఈక్వేషన్స్ of the plane with respect to the planes, sorry, with respect to the frames, ఏం ఫ్రేమ్స్? OXYZ, O capital X capital Y capital Z, అది with respect to the frames of reference B. చూడండి ఇక్కడ మళ్ళా బొమ్మ వేస్తాను నేను కావాలంటే. ఓ ఇది స్మాల్ ఎక్స్ అనుకోండి, స్మాల్ వై అనుకోండి, స్మాల్ జెడ్ అనుకోండి అమ్మా. సో ఒక ప్లేన్ అనేది ఏం చేస్తుంది, మీకు నీకు అర్థం కానికి రెండుగా విడిగా వేసి చెప్పిస్తాను నేను. ఇది ఎక్స్ యాక్సిస్ కి ఆరిజిన్ కి మధ్య ఉండేటువంటి ఇక్కడ ఈ పాయింట్ ఉండే దూరం, మేము దీన్ని క్యాపిటల్ ఏ అంటాను, నేను దీన్ని క్యాపిటల్ బి అంటాను. ఓబి అనేటువంటిది స్మాల్ బి అవుతుంది. ఓ అంతే కదా, దీని క్యాపిటల్ సి అనుకోండి, క్యాపిటల్ సి, ఇది వచ్చి స్మాల్ సి అనుకోండి. అప్పుడు ఏ కోఆర్డినేట్స్ ఏమవుతాయంటే స్మాల్ ఏ 0 0 అవుతుంది, బి కోఆర్డినేట్స్ 0 బి 0 అవుతుంది, స్మాల్ సి సారీ క్యాపిటల్ సి, ఓకేనా, ఇది క్యాపిటల్ సి అనుకోండి. ఈ పాయింట్, ఈ ప్లేన్ నేను ట్రయాంగిల్ షేప్ వేసాను, అది ప్లేన్. క్యాపిటల్ సి అనేది ఎక్కడ ఖండిస్తుందంటే జెడ్ యాక్సిస్ ని 0 0 స్మాల్ సి దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది, కట్ చేస్తుంది. దేర్ఫోర్ ఇంటర్సెప్ట్స్ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ దిస్ ప్లేన్ ఏమొస్తుందమ్మా? ఎక్స్ బై ఏ. రే వినపడుతుందా సునీత? సార్ వినిపిస్తుంది సార్. ఓకే, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 1, అంతే కదా. ఇంటర్సెప్ట్స్ మేము దీన్ని 1 అనుకోండి. సో అట్లాగే అండ్ ఇంకో బొమ్మ వేద్దాం, ఓకేనా. ఇంకో బొమ్మ అంటే ఏం లేదప్ప, మళ్ళా ఇట్లే ఇది క్యాపిటల్ జెడ్ అనుకోండి, ఇది క్యాపిటల్ ఎక్స్ అని అనుకోండి, దీన్ని క్యాపిటల్ వై అనుకోండి. ఇవి రెండు కలిసి ఉంటాయి, అన్నిటికీ ఆరిజిన్ ఒకటే అని చెప్పాను నేను. సో ఓకే, నేను కలుపుతున్నాను. రఫ్ డయాగ్రామ్, దీన్ని ఏ డాష్ అనుకోండి అప్ప. ఇది ఏమని అడిగాడా మనకు ప్రాబ్లంలో, దీన్ని A1 అన్నాడు, దీన్ని క్యాపిటల్ బి డాష్ అంటాను నేను, దీన్ని B1 అంటాను. ఈ పాయింట్ వచ్చి జెడ్ యాక్సిస్, ఇది క్యాపిటల్ సి అనుకోండి, ఇది వచ్చి C1 అనుకోండి. సో దీని కోఆర్డినేట్స్ మళ్ళీ మనకు తెలిసిందే, A1 0 0, దీనికి 0, B1, 0 0 0 C1 అవుతుంది. ఓకే, దెన్ ఇప్పుడు ఈ ప్లేన్ కి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఏమవుతుందంటే ఎక్స్ బై మనకి ఇచ్చింది A1 ప్లస్ వై బై B1 ప్లస్ జెడ్ బై C1, ఇంటర్సెప్ట్ ఫార్మ్ అమ్మా. దిస్ ఈజ్ 1. సో ఇది ఈ విధంగా రెండు ఇంటర్సెప్ట్స్, సారీ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్స్ వచ్చేసింది. అంటే ఇదొక ప్లేను, ఇదొక ప్లేన్, ఏమి ఓఎక్స్ అని ఇక్కడ చెప్పాను కదా. ఈ విధంగా రెండు ప్లేన్స్ ని ఇంటర్సెక్ట్ చేస్తూ ఉండేటువంటి ప్లేన్ ఈక్వేషన్స్ ఇలా రాసుకున్నాము. రైట్, ఇక్కడ ఏమన్నట్టు చెప్పండి ప్రాబ్లంలో, ప్రూవ్ దట్ ఈస్ డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్. ఈక్వేషన్ రూపమును ప్లేన్ యొక్క ఈక్వేషన్ మారి ఉండొచ్చు కాక, బట్ డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉంటుంది. ఆరిజిన్ నుంచి ఈ ప్లేన్ కానీ ఈ ప్లేన్ కానీ ఉండేటువంటి డిస్టెన్సెస్ అనేది సేమ్.
ఓకే, నెక్స్ట్ స్టెప్ రాస్తాను నేను. ది డిస్టెన్సెస్ ఆఫ్ ది ఆరిజిన్ ఫ్రమ్ ది ప్లేన్. రెండు ప్లేన్ అనుకోదండి, ప్లేన్ రూపాలు వేరు. ఫ్రమ్ ది ప్లేన్ ఈజ్ ఫిక్స్డ్ అంతే కదా. అక్కడ గమనించండి, ఆరిజిన్ నుంచి ఈ ప్లేన్ కు ఉండేటువంటి దూరం, ఇవన్నీ దూరాలు అనేది ఫిక్స్డ్. కాబట్టి విచ్ ఇంప్లైస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ O to the plane 1 is same as perpendicular distance. It is the perpendicular distance from O to the plane రెండుకి. ఈ రెండు సమానం అని చెప్తున్నాను. సో ఆరిజిన్ నుంచి ఈ ప్లేన్స్ కి ఉండేటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏం రాయాలమ్మా? ఫార్ములా ఆరిజిన్ నుంచి కాబట్టి మోడులెస్ ఆఫ్ 1 మైనస్ వేస్తాడు, మనం ప్లస్ వేసుకోవాలి. బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ ప్లేన్ కు ఉండేటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఏం ఫార్ములా గుర్తుందా? కాన్స్టెంట్ అనేది ఏమి? 1 కదా. 1 బై ఇది ఎక్స్ కోఎఫిషియంట్ 1 బై ఏ, వై కోఎఫిషియంట్ 1 బై బి, జెడ్ కోఎఫిషియంట్ 1 బై సి. సో ఏం రాయలేడు మనం డిస్టెన్స్ ఉన్నప్పుడు? 1 బై ఏ స్క్వేరు ప్లస్ 1 బై బి స్క్వేరు ప్లస్ 1 బై సి స్క్వేర్ ఈ సేమ్ యాజ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై ఏ1 స్క్వేరు 1 బై బి1 స్క్వేరు ప్లస్ 1 బై సి1 స్క్వేర్. ఈ విధంగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెండు కూడా సేమ్. ఇప్పుడు ఏం చేసి తెలుసా? దీన్ని రెండు సమానం కాబట్టి స్క్వేర్ చేసి రివర్స్ చేసుకోండి. విచ్ ఇంప్లైస్, నేను ఎట్లా రాస్తున్నాను నేను, విచ్ ఇంప్లైస్ 1 బై ఏ స్క్వేర్ 1 బై బి స్క్వేర్ ప్లస్ 1 బై సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఏ1 స్క్వేర్ 1 బై బి1 స్క్వేర్ 1 బై C1 square. That implies already answer to the power of minus 2, B ki to the power of minus 2, C ki to the power of minus 2 is same as A1 ki pain తీసుకోవచ్చు కదా దీన్ని, ఇంకెలేదు C1 ki to the power of. ఇది ఆన్సర్ వాళ్ళు అడిగింది. ఒక్క నిమిషం ఉండండి అమ్మా, నేను ఈ జనాలకి ఒకే ఒక్క 2 నిమిషాల్లో మళ్ళీ కలుస్తాను. నేను ఎక్కడికి పోలేదు, లేదా ఇంకో ప్రాబ్లం ఇస్తాను, మీరేం చేయగలుగుతారేమో చూడండి. జస్ట్ సో ఇదే మాదిరిగానే ప్రాబ్లం నెంబర్ 2 P2 అంటాను నేను. ది ప్లేన్ మీట్స్ ఒక్క నిమిషం రైట్. ఇలా ఇంకో ప్రాబ్లం తీసుకొచ్చేద్దాం నేను. సో ప్రాబ్లం నెంబర్ 2 జస్ట్ చూడండి. ది ప్లేన్ మీట్స్ ది కోఆర్డినేట్ యాక్సిస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, అలా చెప్పలేదన్నదండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ది ప్లేన్ మీట్స్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ఫుల్ స్టాప్. ఇంతకుముందు చేసినామా అదే ఫిగరే, ఇంకెళ్ళలేదు. ఇఫ్ ది సెంట్రాయిడ్, ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం కంటే ఇది ఇంపార్టెంట్ అమ్మా.
if the centroid of triangle ABC, centroid of triangle ABC is, centroid of triangle ABC is small a, small b, small c, then show that the equation to the plane is x by a plus y by b plus z by c equal to 3. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఏం శిరీష ఇప్పుడు వచ్చినావు? మీకు భయం లేదమ్మా, మీకు ఫస్ట్ ఇయర్ బాగా తీరినారు. నేను చెప్పాలంటే అందరినీ కలిపి చెప్పాల్సిందే, తిట్టాల్సిందే కూడా. ఫస్ట్ ఇయర్ అంత వర్స్ట్ బ్యాచ్ నేను ఎక్కడా గమనించలా. వర్స్ట్ అని చెప్పాల. మెజారిటీ క్యాండిడేట్స్ అందరూ నేను అనుకోమాకండి, రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాదు. ఉండేది 40 మంది అయితే 6 మంది కనిపిస్తా ఉంటే ఏం చెప్పాలి మీకు? ఏమునమ్మా ఇప్పుడు వచ్చినావు? ఒక 2 నిమిషాలు టైం తీసుకుందాం వాళ్ళకి. దీన్ని ట్రై చేయండి. సో ఇది ఇక్కడ మీట్ అవుతుంది అనుకోండి. వాడు గౌతమ్ వచ్చినాడా? లేదు. సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ బి దగ్గర మీట్ అయింది అనుకోండి, ఇక్కడ సి దగ్గర మీట్ అయింది అనుకోండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చేసారు. ఇక్కడ ఏమని ఏం రా క్లాస్కి రాలేదు, క్లాస్ కిందకి రాలేదు, మరి వర్క్ కాకపోతే ఇంక రేపు ఎగ్జామ్ ఫీజు కూడా కట్టద్దండి. రండి రండి, మీకు ఉన్నది రండి. హరీష్ ఎవరు ఉన్నాడా? వేషాలు వేస్తారు. సారీ, చూడమ్మా, ఇంతకుముందు వేసిన అదే ఫిగరే నేను వంకరగా వేస్తున్నాను, ఏమనుకోమాకండి. సో ఇదేమన్నాడు, ఈ డిస్టెన్స్ వచ్చి స్మాల్ ఏ, మళ్ళీ ఈ డిస్టెన్స్ వచ్చి స్మాల్ బి అవుతుంది, దిస్ ఈజ్ స్మాల్ సి అవుతుంది. ఇంతకుముందు వేసినట్టే ఇది ఎక్స్ యాక్సిస్ ఎక్కడ మీట్ అవుతుందంటే A0 0 దగ్గర, దీన్ని జెడ్ యాక్సిస్ ఎక్కడ మీట్ అవుతుందంటే 0 0 స్మాల్ సి దగ్గర, వై యాక్సిస్ ని 0 స్మాల్ బి 0 దగ్గర. రైట్. సంజయ్ అనేవాడు వచ్చాడా? రాలేదు. ఇది మా ఈ ప్రాబ్లంని ఆన్సర్ చూపించండి, ఎట్లా చేస్తారు చేయండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎనీ ఐడియా? ఇంతకుముందు చేసిన విధంగానే
చెప్పండి, ఏమి ఎనీ ఐడియా? రైట్, సెటిల్ చేస్తాము, చెప్పండి. ఓకే, సో ఈ ప్రాబ్లము ఎట్లా చేయాలి నేను మీకు చెప్పినానే. ఈ ప్రాబ్లంని ఎట్లా చేయాలి ఏమన్నాడు ఇక్కడ, జస్ట్ చూడండి. ఇది ఇచ్చినారు. ఓకే, హలో, వినిపిస్తుందా లేదా చెప్పండి రమ్మయ్య. వినిపిస్తుంది సార్. రైట్, సో ముందు కరెంట్ పోయిందిరా, నెట్ పోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. రైట్, ఓకే. సో ఈ ప్రాబ్లం ఎట్లా చేయాలి చూడండి. ఇది మాకు బొమ్మ వేసుకోవాలి, ఫిగర్ వేసుకోవాలి. ఇది ఎక్స్ యాక్సిస్ ని క్యాపిటల్ ఈ దగ్గర, వై యాక్సిస్ ని క్యాపిటల్ బి దగ్గర, జెడ్ యాక్సిస్ ని క్యాపిటల్ సి దగ్గర మీట్ అవుతా ఉంది. అందులో ఈ డిస్టెన్సెస్ కూడా ఇచ్చేస్తారు వాళ్ళు. ఏంది స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అనేటువంటి డిస్టెన్సెస్ ఇచ్చినాడు. బట్ ప్రాబ్లంలో ఏం చేయాలా, సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనేటువంటిది స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అని ఇచ్చినాడు. దెన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అనేటువంటి దాన్ని ప్రూవ్ చేయాలంటాడు. ఏది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి అనేది ప్రూవ్ చేయమంటాడు. సో ఏం రాద్దామంటే మనం ఇక్కడ చూడండి, మళ్ళా రఫ్గా వేస్తాను నేను. రైట్, ఏ 0 0 ఇది ఎక్స్ యాక్సెస్, ఇది జెడ్ యాక్సెస్, ఇది వై యాక్సెస్ అనుకోండి, ఇది బి అనుకోండి. ఈ డిస్టెన్స్ ఏమో స్మాల్ ఏ, ఈ డిస్టెన్స్ వచ్చి స్మాల్ బి, ఈ డిస్టెన్స్ స్మాల్ సి అయితే 0 బి 0, ఇక్కడ క్యాపిటల్ సి అని అనుకుంటే 0 0 సి, బాగానే ఉంది. రైట్, ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి నాకు తెలియదు, ట్రయాంగిల్ ఏబిసి యొక్క లోకస్ అనేది కనుక్కోవాలి. అది యాక్చువల్గా చెప్పాలంటే ట్రయాంగిల్ ఏబిసి యొక్క లోకస్ అనేది కనుక్కోవాలి. ఓకే, అంటే ఇక్కడ ఏం విషయం అంటే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అన్నాడు కదా. సో ఏం చేద్దాము, లోకస్ దట్ ఈస్ సెంట్రాయిడ్ ఏమనుకుందామంటే x1 y1 z1 అని కూడా చేయొచ్చు. x1 y1 z1. ఓకే, రైట్, ఏం రాద్దాము, రైట్, ఇది యాక్చువల్ ఫిగర్. ఒక నిమిషం అండి. రైట్, లెట్ దీనికి ఆన్సర్ చూడండి. లెట్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ బి, ఇక్కడ ఏబిసి ఇచ్చేస్తారు కాబట్టి మనం ఇట్లా రాసుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ బి ఎక్స్ బై పి ప్లస్ వై బై క్యూ ప్లస్ జెడ్ బై స్మాల్ ఆర్ ఈక్వల్ టు 1 అనుకోండి. రైట్, గమనించండి, ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఇచ్చి ఉండేది మనకి, ఇంకేం లేదు. ఇంకేమన్నాడు, విచ్ ఇంప్లైస్ this plane meets axis at
capital A P00, capital B 0 Q అంటే ఇది y ఇంటర్సెప్ట్ కాబట్టి y కింద ఉండేది y ఇంటర్సెప్ట్, z కింద ఉండేది z ఇంటర్సెప్ట్. మనం అనుకున్నాం ఈ విధంగా 0 అండ్ క్యాపిటల్ C 0 0 స్మాల్ r ఇక్కడ మీట్ అవుతుంది అనుకోండి. దిస్ ప్లేన్ మీట్స్ ది యాక్సెస్. యాక్సెస్ అంటే దట్ ఇస్ కోఆర్డినేట్ యాక్సెస్, ఇక్కడ మీట్ అవుతుంది అనుకోండి. నౌ ట్రయాంగిల్ ABC లేదా సెంట్రాయిడ్ అని రాద్దాం. సెంట్రాయిడ్ ఆఫ్ ఒక నిమిషం అమ్మా, సరిగా రాలేదు. EQR ఇది given that centroid of triangle ABC is equals to small a, small b, small c ఇచ్చాడు. బట్ అకార్డింగ్ టు ఫార్ములా ప్రకారంగా దీనికి సెంట్రాయిడ్ అంటే ఏం రాయాలయ్యా? ఏం చెప్పండి? x1 + x2 + x3/3 అంటే ఏం రాయాలా? p + 0 + 0/3. నెక్స్ట్ 0 + q + 0/3. నెక్స్ట్ 0 + 0 + స్మాల్ r అంటే x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3 ఈక్వల్ టు వాళ్ళు ఇచ్చినటువంటి సెంట్రాయిడ్ ABC అని ఇచ్చారు. విచ్ ఇంప్లైస్, నెక్స్ట్ చూడండి ఏం మిగులుతుందో, విచ్ ఇంప్లైస్ p/3 q/3 r/3 is equals to small a, small b, small c, which implies PQR is equals to 3 తో మల్టిప్లై చేసుకోండి. 3a 3b 3c అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ దీన్ని నంబర్ 1 అనుకోండి. therefore from one required plane, therefore from one required plane is x/p అన్నాడు. p అనే ప్లేస్ ఏం రాయాలా? 3a, y/3b, z/3c equal to 1, which implies x/a plus y/b plus z/c equal to 3. ఇదేనా ప్రాబ్లము? యా, ఒకసారి చూడండి, ప్రాబ్లం ఇదే కదా. ఈక్వల్ టు 3, x/a plus y/b plus z/c equal to 3 అని అన్నాడు. నేను మీకు అర్థం కావడానికి బొమ్మ వేసాను నేను. ఇక్కడ స్మాల్ ABC అనేది x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ స్మాల్ a స్మాల్ b స్మాల్ c అయినప్పుడు, బట్ ఇక్కడ సెంట్రాయిడ్ అని ఇచ్చినాడు కాబట్టి దాన్ని ఈ విధంగా మార్చి నేను చేశాను. ఏ విధంగా? ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ వచ్చి x/p, y/q, z/r equal to 1 అనుకున్నాం. దిస్ ప్లేన్ మీట్స్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అట్ ABC, ఈ ప్లేస్ లో మీట్ అవుతుందని చెప్పి రాశాను. దీని నుంచి సెంట్రాయిడ్ ఈక్వల్ టు ABC అన్నాడు కాబట్టి సెంట్రాయిడ్ ఫార్ములా x1 + x2 + x3/3, y1 + y2 + y3/3 అనేది అప్లై చేసుకొని ఇక్కడ ఫార్ములా వేసుకొని దాని నుంచి మనము PQR అనేది ఎంతో వాల్యూ కనుక్కొని దాన్ని మళ్ళీ తీసుకువేసేసి నంబర్ 1 లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే వీ గెట్ ది ఆన్సర్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 3. ఇది కూడా ఎగ్జామినేషన్ ప్రాబ్లమే, ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఏ వేరియబుల్ ప్లేన్ is at a constant distance అంటే వేరియబుల్ ప్లేన్ అంటే
చలిస్తా ఉండే ప్లేను ఏమి ఈజ్ అట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్. ఎక్కడి నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్? వేరియబుల్ ప్లేన్ ఒక నిమిషం. ఈజ్ అట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ 3p from the origin. ఆరిజిన్ నుంచి ఇది కాన్స్టెంట్ డిస్టెన్స్ లో ఉంది. ఈజ్ అట్ ది కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్. మీట్స్ ది యాక్సిస్ ఏమిచ్చాడు? ఇన్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. షో దట్ జస్ట్ ఇది రాస్తున్నప్పుడు మీకు ఐడియా రావాలా. షో దట్ ది లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ అంటే కేంద్ర భాసం తెలుగులో. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్, దేని యొక్క లోకస్ కావాలా? లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ x to the power of -2 plus y to the power of -2 plus z to the power of -2 equal to p to the power of -2 అని ప్రూవ్ చేయమన్నాడు. x to the power of -2, y to the power of -2, z to the power of -2 equal to p to the power of -2. జస్ట్ చూడండి, ఇది ఎంత వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది. చూడండి. సో ఇదిరా, నేను మీకు అర్థం కావడానికి ఇది వేస్తున్నాను. నేను ఒక వేరియబుల్ ప్లేన్ అంటే ఒక ప్లేన్ మీరు ఊహించుకోండి, నాట్ స్ట్రైట్ లైన్. ఒక ప్లేన్ ఊహించుకోండి. మేబీ ఇదే జెడ్ అని అనుకుందాం. ఎక్స్, ఓకే, వై యాక్సిస్. ఒక నిచ్చెన అనుకోండి. నిచ్చెన కాదు యాక్చువల్గా, నిచ్చెన అంటే మళ్ళీ అది స్ట్రైట్ లైన్ అయిపోతుంది. ఒక ప్లేన్, ఒక బుక్ ఏదో ఒకటి అనుకోండి. అది చలిస్తా ఉంది అంటే వేరియబుల్ అంటే చలిస్తా ఉంది. అది ఏం చేస్తుంది? ఎక్స్ యాక్సిస్ ని ఏ దగ్గర, వై యాక్సిస్ ని బి దగ్గర, ఓకే, వై యాక్సిస్ ని బి దగ్గర, జెడ్ యాక్సిస్ ని సి దగ్గర మీట్ అవుతుందంటాడు. చలిస్తా ఉండే ప్లేన్, వేరియబుల్ ప్లేన్ అంటే మార్పు చెందుతా ఉండే ప్లేను ఇక్కడ మీట్ అవుతుంది అంటాడు. దెన్ ఏమన్నాడు? ఇది ఓ అనేది ఆటోమేటిక్ గా కోఆర్డినేట్ యాక్సిస్ కాబట్టి రాశారు చూడండి ఇక్కడ. ఏడది మీట్స్ ది యాక్సిస్ ఇన్ క్యాపిటల్ ఏబిసి అని అన్నాడు. సో క్యాపిటల్ ఏబిసి దగ్గర మీట్ అవుతుంది అని అన్నాడు. రైట్. ఇప్పుడు ఆ ప్లేన్ అనే దాన్ని మనం ఏమనుకున్నాము సొల్యూషన్ రాసినప్పుడు? ఇంతకుముందు వేరే విధంగా అనుకున్నాను. ఎందుకంటే వాడు మనకి ఇంతకుముందు ప్రాబ్లంలో ఏమిచ్చారట? సెంట్రాయిడ్ వచ్చి స్మాల్ ఏబిసి అని ఇచ్చారు కాబట్టి దీని మళ్ళీ స్మాల్ ఏబిసి అనుకుంటే వేరే అర్థం వస్తుంది కాబట్టి, అంటే వేరే విధంగా చేయలేం కాబట్టి సెంట్రాయిడ్ ఇచ్చేస్తారు కాబట్టి ఏం చేస్తాం? ఇంటర్సెప్ట్స్ ని PQR అని అనుకున్నాము. ఓకేనా? సరే, ఇప్పుడు ఇది చూడండి. లెట్ ఏ ప్లేన్, ఆ ప్లేన్ అనేదాన్ని ఏమనుకున్నాము? x/a + y/b + z/c = 1 అని అనుకోండి. దానికి ఏదో నెంబర్ 1 అని తగిలిద్దాం. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మన ప్రాబ్లం ఏమిచ్చాడు? ది ప్లేన్ 1 ఈజ్ అట్ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ 3p అని అన్నాడు. సో గివెన్ దట్, నెక్స్ట్ పేజ్ లో రాస్తాను నేను. given that ఏమి ఇచ్చారు చెప్పండి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్, గమనించుకున్నాడు, ఈజ్ అట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ అన్నాడు. మనకి ఇచ్చినటువంటి వేరియబుల్ ప్లేన్. దీని కాంటే ఇంకొంచెం తగిలిద్దాం ఉండండి ఒక నిమిషం. ఏమంటే లెట్ ఏ వేరియబుల్ ప్లేన్ అని కూడా రాయండి. కావంటే వేరియబుల్ ప్లేన్ అనేదాన్ని ఇది అనుకుందాం. సో ఈ వేరియబుల్ ప్లేన్ ఆరిజిన్ నుంచి ఉండేటువంటి డిస్టెన్స్ ఎంతంటే
ఇక్కడ 3p అని ఇచ్చారు. ఆరిజిన్ నుంచి ఉండేటువంటి డిస్టెన్స్ 3p అని ఇచ్చారు. సో గివెన్ దట్ ఓకే ఏమన్నాము, ఒక నిమిషం, length of the perpendicular from the origin to the plane, ఆ ప్లేన్ 1 కు ఉండేటువంటి ఆరిజిన్ నుంచి ఉండేటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది 3p అని ఇచ్చారు. సో ఆరిజిన్ నుంచి ఈ ప్లేన్ కు ఉండేటువంటి డిస్టెన్స్ అంటే ఏం రాయాలయ్యా, ఏం రాయాలా, 1/√of x కోఎఫిషియంట్ ఎంతడా 1/a. సో ఏనర్థం 1/a² 1/b² 1/c² ఈక్వల్ టు 3p. ఇది వాళ్ళు ఇచ్చినటువంటిదే, ఇంకేం లేదు. విచ్ ఇంప్లైస్ దీని ఏం చేద్దాము చెప్పండి. రెసిప్రోకల్ తీసుకోండి, మీకు తెలిసిపోతుంది. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, ఎట్లయినా పర్వాలేదు. స్క్వేర్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకేమొస్తుంది, ఇట్లే చేస్తాను. 1/a² 1/b² 1/c² ఈక్వల్ టు 1/9p². జస్ట్ చూడండి, గమనించండి, ఆలోచించండి, మీకు తెలుస్తుంది. స్క్వేర్ చేసి బోత్ సైడ్స్ స్క్వేర్ చేసి వర్గం చేసి అడుగునకాలం చేసినాం. స్క్వేర్ చేసి అట్లా పంపించినాం, దీన్ని ఇట్లా పంపించుకున్నాం, తిప్పించి రాసా నేను, అంతకుమించి ఏం లేదు. రైట్, ఓకేనా. నెక్స్ట్ స్టెప్, బట్ ది ప్లేన్ 1 ఇచ్చినటువంటి ప్లేన్ అప్ప, ది ప్లేన్ 1 cuts the axis in capital A is equals to, మీరు గమనించండి, మనం ఏమైతే ప్లేన్ అనుకున్నామో అది XYZ యాక్సిస్ ని ఎక్కడ మీట్ అవుతుంది అంటాడు, స్మాల్ a 0 0 ఇంటర్సెప్ట్ ఫార్మ్ మనం తీసుకుంటే ఇది 0 b 0 అవుతుంది. ఏమి ఇది ఇలా ఉన్నప్పుడే ఇది ఈక్వేషన్ ప్లేన్ మనం ఇలా రాయగలుగుతాం, 0 0 స్మాల్ c. అదే ఇక్కడ రాస్తున్నాం. కట్స్ ది యాక్సిస్ ఇన్ క్యాపిటల్ ఏ, ఏనర్థము a 0 0 b 0 b 0 క్యాపిటల్ C 0 0 C ఇక్కడ మీట్ అవుతుంది. దేర్ఫోర్ మనకు కావాల్సిందేమి సెంట్రాయిడ్, సారీ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ABC, సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ABC ఏమది చెప్పండి, లేదా ఇంకో పని చేద్దామా, ఒక్క నిమిషం. అంటే మనకు లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ అడిగినాడు కదా, కాబట్టి లెట్ P x1 y1 z1 is equals to ఇలా రాద్దాము, సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ABC యొక్క సెంట్రాయిడ్ అనుకుంటున్నాము. దట్ ఈజ్ x1 y1 z1, దీని లోకస్ మనకు కావాలి, ఈక్వల్ టు సెంట్రాయిడ్ ఏమొస్తుంది ఏడా a/3 ఇంతకుముందు రాసినట్టే, b/3 c/3 వస్తుంది, x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 వేస్తే, which implies ABCలు ఎంత, A, B, C ఎంత 3x1 3
3y1, 3z1 వస్తుంది. గమనించండి, ఇక్కడ 3x1 3y1 3z1 వస్తుంది. స్మాల్ ఏబిసి కనుక్కున్నాం మనం ఇక్కడ నుంచి. అయితే దీన్ని తీసుకువేసేసి ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలా? దీనికి అంటే ఒక నిమిషం, దీని నెంబర్ 2 అనుకోండమ్మా. ఇప్పుడు ఏబిసిలో అనేది మనం అనుకున్నటువంటిది ఏంది? లెట్ అని రాస్తాం. లెట్ అంటే మనం అనుకున్నాం వేరియబుల్ ప్లేన్ అనే దాన్ని x/a + y/b + z/c అని అనుకున్నాం. సో తెలియనటువంటి విషయాలు ఏదంటే ఇక్కడ ఏబిసిలు తెలియవు. సో దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ కనిపెట్టాం, దాన్ని ఇక్కడ కనుక్కున్నాం. therefore from 2 దీన్ని 2 లో సబ్స్టిట్యూషన్ చేసుకోండి. 2 అనే దాంట్లో ఏముంది? 1/a² ఉంది. బట్ a² వాల్యూ ఎంత? 3x1² హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ 9x1² 1/9y1² + 1/9z1² ఈక్వల్ టు ఇటువైపు ఏముందంటే 9p² అని ఉంది. ఇక్కడ గమనించకండి, 9p² ఉంది అది ఇక్కడ. ఓకే, విచ్ ఇంప్లైస్ 9 తో మొత్తాన్ని డివైడ్ చేస్తే 1/x1² 1/y1² + 1/z1² ఈక్వల్ టు 1/p². therefore locus of the centroid, మనం ఇప్పుడు సెంట్రాయిడ్ అనేది ఏమనుకున్నామా? క్యాపిటల్ P అని అనుకున్నాం. ఇప్పుడు గమనించండి, లెట్ px1 y1 z1 be the centroid of triangle ABC అనుకున్నాం. సో దీని యొక్క లోకస్ ఈజ్ x1 y1 z1 ని తొలగించి రాయాలి. ఏం రాయాలా? 1/x² + 1/y² + 1/z² ఈక్వల్ టు 1/p². విచ్ ఎంప్లైస్ వాళ్ళు అడిగింది ఇంకో రూపంలో అడిగారు. 1/x⁻² -2 y⁻² z⁻² ఈక్వల్ టు p⁻². ఇది ఈక్వేషన్ ఆఫ్, దట్ ఈస్ ద లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ప్లేన్. ఈ ప్రాబ్లము వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ఒకటి ఇస్తాను, మీరు ఏమైనా ప్రయత్నం చేయగలుగుతారేమో చూడండి. సో P4, ప్రాబ్లం నెంబర్ 4. ఓకే, బట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం మాత్రము ఖచ్చితంగా నేర్చుకోవాలి. రైట్, ది వేరియబుల్ ప్లేన్ ఓకే రాద్దాం. ఏ వేరియబుల్ ప్లేన్. ఓకే, నెక్స్ట్ కూడా ప్రాబ్లం చూడండి. ఏ వేరియబుల్ ప్లేన్ VARIABLE, ఏ వేరియబుల్ ప్లేన్ మూవ్స్, కదులుతా ఉంది, మూవ్స్ సో దట్, ఎలా మూవ్ అవుతుందో చూడండి. మూవ్స్ సో దట్ ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ఇట్స్ ఇంటర్సెప్ట్స్. ఎలా మూవ్ అవుతుందో చూడండి. సో దట్ ది సమ్ ఆఫ్, సమ్ అంటే మొత్తం, సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ఇట్స్ ఇంటర్సెప్ట్స్, ది రెసిప్రోకల్స్ RECI procals, reciprocals of its intercepts on the coordinate axis is a constant. చూడండి, ఈజ్ ఏ కాన్స్టెంట్ అయ్యే విధంగా మూవ్ అవుతాం. దెన్ షో దట్, it passes through a fixed point. Show that
it passes through a fixed point. ఫిక్స్డ్ పాయింట్ కూడా పాస్ అవుతుందని ప్రూవ్ చేయమంటాడు. అది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఏమైనా వినేసి వెళ్తారా? ఓకే, ఈ ప్రాబ్లం వినేసి వెళ్తారా చెప్పండి. రైట్, చూడమ్మా. ఏ వేరియబుల్ ప్లేన్ మూవ్స్ సో దట్ ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ఇట్స్ ఇంటర్సెప్ట్స్ యొక్క రెసిప్రోకల్స్ గమనించండి. సో ఇప్పుడు ఏమనుకుందామంటే వేరియబుల్ ప్లేన్ అనే దాన్ని ఎలా తీసుకోండి. లెట్ ఏ వేరియబుల్ ప్లేన్, వేరియబుల్ అంటే చెల్లిస్తా ఉండేది, వేరియబుల్ ప్లేన్ అనే దాన్ని ఏమనుకున్నాము, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ఈక్వల్ టు 1 అని అనుకోండి. దీని నెంబర్ 1 అనుకోండి. దీని యొక్క ఇంటర్సెప్ట్ చెప్పండి. రైటింగ్ ఈస్ ఇంటర్సెప్ట్ ఫామ్. చెప్పండి దీన్ని. ఇంటర్సెప్ట్స్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్. దీని యొక్క ఇంటర్సెప్ట్ ఫార్మ్ చెప్పండి. ఏం చేయాలా? x by 1/a ఇట్లా రాసుకోవచ్చు చూడండి. y by 1/b, z by 1/c ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు మనం. ఏమి ఇది ఇంటర్సెప్ట్స్ అవుతుంది. ఇదే ప్లేన్ 1 సంబంధించినటువంటి ఇంటర్సెప్ట్స్ అవుతాయి. సో విచ్ మీన్స్ ది ప్లేన్ ఏమన్నాడు ఈడ? యా, ఒక్క నిమిషం. ఇంప్లైస్ ఇంటర్సెప్ట్స్ రాస్తా నేను. ఇంటర్సెప్ట్స్ ఆర్ ఏమొస్తుంది ఇలా 1/a x ఇంటర్సెప్ట్, 1/b 1/c x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్, z ఇంటర్సెప్ట్స్ అవుతాయి. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ చూడండి ప్రాబ్లము. ఈ వేరియబుల్ ఎలా మూవ్ అవుతుంది? సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ఇట్స్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు. దీని యొక్క రెసిప్రోకల్స్ యొక్క సమ్. రెసిప్రోకల్ అంటే ఏమొస్తుందయ్యా? 1/a యొక్క రెసిప్రోకల్ ఎంత? a. 1/b రెసిప్రోకల్ b. రెసిప్రోకల్ అంటే తిప్పించి రాయడం. ఏమి 1/c రెసిప్రోకల్ c అవుతుంది. సో ఏ రాద్దామంటే గివెన్ దట్ సమ్ ఆఫ్ ది, లేదా లెటర్ రాద్దామా, సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ of the intercepts is equals to k. నేను k అనుకున్నాను, ఏ కాన్స్టెంట్ k అని అనుకోండి. ఏ కాన్స్టెంట్ k అని అనుకుంటున్నాం మేడం మనం, ఇంకేం లేదు. దట్ ఇంప్లైస్ 1/a రెసిప్రోకల్ a, 1/b రెసిప్రోకల్ b, 1/c రెసిప్రోకల్ ఈక్వల్ టు c. ఇది k అవుతుందప్ప. k అనేది విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాదండి. విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0, విచ్ ఇంప్లైస్, దీన్ని రీరైట్ చేస్తున్నా నేను. ఏ రాద్దామంటే k తో డివైడ్ చేయండి. అంటే k తో డివైడ్ చేస్తాం. ఓకే, k తో బోత్ సైడ్స్ డివైడ్ చేయండి అప్ప. a/k, b/k, c/k ఈక్వల్ టు ఎంత? 1. దీన్ని కొంచెం రీరైట్ చేస్తాను, జస్ట్ వినండి. a ఇంటూ
1 by k, b into 1 by k, okay, c into 1 by k. జస్ట్ ఇట్లా రాయడం పర్లేదా? ఈక్వల్ టు 1. దీనికి ఏదో నెంబర్ 3 అని అనుకోండి. జస్ట్ గమనించండి అమ్మా, ఇది ఎట్లా ఉంది తెలుసా? ax ప్లస్ by ప్లస్ cz ఈక్వల్ టు 1, ax ప్లస్ by ప్లస్ cz ఈక్వల్ టు 1 అనే రూపంలో ఉంది. అవునా కదా? ఇది ఎక్కడ మొట్టమొదటి మనం అనుకున్నాం, ఏమనుకున్నాము? వేరియబుల్ ప్లేన్ అనే దాన్ని ఇక్కడ అనుకున్నాం చూడండి, నెంబర్ 1 లో అనుకున్నాం. సో ఇక్కడ ఏమైంది? x y z అనే చోట ఏముందిడా? సారీ, ఏముంది? 1 by k 1 by k 1 by k ఉంది. Therefore from 1 and 3 ఏనర్థం? ఫ్రమ్ 1 and 3 క్లియర్ గా తెలుస్తుంది. ఫ్రమ్ 1 and 3 it is clear that the variable plane passes through a fixed point. A variable plane ante idi, that is number 1 amma. Number 1 passes through a fixed point. ఏమా ఫిక్స్డ్ పాయింట్? అది కూడా రాసి పెడదాము. ఫిక్స్డ్ పాయింట్ ఏంది? 1 by k 1 by k 1 by k. ఈ 1 by k 1 by k 1 by k ని నెంబర్ 1 లో వేస్తే ఏమవుతూ వస్తుందో అది ఇక్కడ వచ్చి ఉండదు, నెంబర్ 3 లో వచ్చి ఉండదు. కాబట్టి క్లియర్లీ హెన్స్ ది ప్రూఫ్, లేదా హెన్స్ ది రిజల్ట్ determine. సో వేరియబుల్ ప్లేన్ మనము నెంబర్ 1 అనుకున్నాం కదా, నంబర్ 1 లో 1 by k 1 by k 1 by k అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ax ప్లస్ by ప్లస్ cz ఈక్వల్ టు 1 అనే టైప్ లో ఉంది. కాబట్టి ఫస్ట్ దట్ ఈస్ వేరియబుల్ ప్లేన్ అనేది ఏమనుకున్నాము? ax ప్లస్ by ప్లస్ cz ఈక్వల్ టు 1 అనుకున్నాం. సో క్లియర్ గా చూడండి, ఇందులో xyz అనే దాన్ని మనం సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చేస్తుంది. సో క్లియర్లీ ఇట్ షోస్ దట్ ఈక్వేషన్ నెంబర్ 3 shows that a variable plane ax plus by plus cz equal to 1 passes through a fixed point 1 by k 1 by k 1 by k. So ఇది మా రైట్. నెక్స్ట్ క్లాస్ లో ఎవరైతే ఆబ్సెంట్ అవుతారో నేను ఈ రోజు నోట్ చేసుకుంటాను. ఇది నోట్ చేసేది ఇది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. ఎవరైతే రాలేదో మీరు ఎగ్జామ్ ఫీజు కూడా ఎలా కట్టేయడానికి కూడా ఇబ్బంది పడతారు, మిగతా వాళ్ళు మీరు కాదు. ఓకే, దీని నోట్స్ అప్డేట్ చేసి పెట్టండి. ఇప్పుడు ఈరోజు చెప్పినటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇంకా 2-3 ఉన్నాయి, అవి చెప్పేస్తే మీకు ఇది స్పెషల్ ప్రాబ్లమ్స్ ఆన్ ప్లేన్ అంటే ఇంటర్సెప్ట్స్ పైన ఉండేటువంటి ఒక స్పెషల్ ప్రాబ్లమ్స్ ఇవి. సో ప్రాబ్లమ్స్ ఆన్ ఇంటర్సెప్ట్స్, ఓకేనా? మనం చేసినంత ఈరోజు ఇంటర్సెప్ట్స్ పైన ఉండేటువంటి స్పెషల్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఇది కూడా నోట్ చేసి పెట్టుకోండి. నేను ఇంపార్టెంట్ చెప్పాను, అది ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, బాయ్.